అల్లూరు జిల్లాలో విలీన మండలాల వరద బాధితుల కోసం ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం అండగా నిలిచింది. పగలు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణ చేస్తుంటే రాత్రులు పోలీస్ పహారాతో వరద బాధితులకు ఊరట లభిస్తోంది. చుట్టూ ఎటు చూసినా వరద నీరు. గత వరదల సమయాన్ని గుర్తు చేసుకుని భయం గుప్పెట్లో ఉన్న వరద బాధితులకు అధికారులు అండగా నిలిచారు. విలీన మండలాల్లో జిల్లా కలెక్టర్తో పాటు మరో 3 ఐఏఎస్ అధికారులను వరద బాధితుల సహాయార్థం మండల కేంద్రాల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. కూనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాలకు ఒక్కో ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇంకా ఉన్న విఆర్పురం, కూనవరం, ఎటపాక 3 మండలాల్లో కూడా ఐఏఎస్ అధికారులని పెట్టారు. వాళ్ళ దృష్టికి ప్రతి చిన్న విషయం కూడా వెళ్తుంది. చాలా చురుగ్గా ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకుంటున్నారు. నిన్న నేను కూనవరం మండలం అన్ని ఊర్లలో తెలుసుకున్నా. ఇవాళ నేను ఒడ్డిగూడెం విఆర్పురం మండలంలో నేను ఒడ్డిగూడెం వెళ్తున్నా. ప్రతి ఎవరిని కలిసినా అయ్యా మాకు అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంది, మాకు అధికారులు కరెక్ట్గా ఉన్నారు. మండల కేంద్రంలో ఉండే ఈ ఐఏఎస్ అధికారులు స్వయంగా వరద ముంపు గ్రామాలకు వెళ్లి పునరావాస కేంద్రాల వద్ద ఉన్న వరద బాధితులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. పునరావాస కేంద్రాలే కాక ఇతర ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వరద బాధితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రేషన్ బియ్యంతో పాటు మంచినూనె, కందిపప్పు, కూరగాయలను వరద బాధితులకు సమయానికి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో వరదల సమయంలో వరద బాధితులను పడవలపై పునరావాస కేంద్రాలకు తరలించి చీకటి పడగానే అధికారులు చేతులు దులుపుకుని వెళ్లిపోయేవారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పోలీసు అధికారులు రాత్రి సమయంలో ఊరి చివర ఉన్న పునరావాస కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు. రాత్రి సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు వరద బాధితులకు అందుబాటులో ఉన్నారు.